రామ్టాక్కి తిరిగి స్వాగతం. మోడీ ఇటీవల వచ్చే 10 ఏళ్లలో వలసవాద మానసిక స్థితిని పూర్తిగా తొలగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, ప్రకటన ఇచ్చాడు. దాంట్లో భాగంగా నిన్నొచ్చిన వార్త ఏంటంటే, రైల్వేల్లో అనాదిగా వస్తుంది. రైల్వేల్లో ఎప్పటి నుంచో ఏంటి, ఈ నల్లటి ప్రిన్స్ కోట్ ఒకటి వేస్తారు టీటీఈలు, రైల్వే అధికారులు అందరూ కూడా. ఎంతటి వేసవులైనా సరే అది వేసుకుంటారు. అది వేసుకొని క్రౌడెడ్ జనం మధ్యకి వస్తారు. ఇది బ్రిటిష్ వాళ్ళ సంస్కృతి. నిన్న రైల్వే ప్రకటించింది, ఈ సంస్కృతికి మేము స్వస్తి చెప్తున్నామని ప్రకటించింది. ఇది ఎందుకనంటే, మోడీ ఇటీవల ప్రతి శాఖకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్రతి శాఖలోనూ వలసవాద సంస్కృతి చిహ్నాలు ఇంకా ఉన్నాయి, వాటిని మీరు ఒక్కొక్కటి తొలగించండి, ముందుగా ఐడెంటిఫై చేయండి, వాటిని తొలగించండి అని చెప్పి. దాంట్లో భాగంగానే రైల్వేల్లో ఇప్పుడు బ్లాక్ ప్రిన్స్ కోట్ తీసేయబోతున్నారు. ఇంకా చాలా ఉన్నాయండి, ఇటువంటి ఒకటి కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ కాన్వకేషన్కి వెళ్తారు. ఆ కాన్వకేషన్ గౌను చాలా పెద్ద గౌన్లు వేసుకొని ఆ సమ్మర్లో చేయాల్సిన అది ఇప్పటి నుంచో వాళ్ళ టైంలో తీసుకొచ్చారు. ఆ డ్రెస్సులో మనం మార్పులు తీసుకురావచ్చు. మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మనం మార్పులు తీసుకురావచ్చు. మన ఆలోచన మారాలి. అట్లానే కోర్టుల్లో చూడండి, కోర్టుల్లో నల్ల కోటు అదొక పెద్ద ఇది వేసుకొని వస్తారు. ఇది కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే నేను కొన్ని మచ్చుకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, డ్రెస్ అనేది అది కూడా కొంత మన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంత మాత్రం నేను మరి ఛాందస్యంగా మాట్లాడను, మళ్ళీ పంచులకి వెళ్ళాలని చెప్పి నేను చెప్పను. మీకు కన్వీనియంట్ కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకోండి, దాంట్లో తప్పులేదు. టై కట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? ఈ టై అనేది భారతీయ వాతావరణానికి అస్సలు సూట్ కాదు. అయినా మనం దాన్ని పాటిస్తాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. రాజకీయ నాయకులు దీన్ని కొంతవరకు ఎప్పుడో విస్మరించారు. ఇప్పుడే కాదు, పార్టీలకు అతీతంగా నెహ్రూ టైం నుంచి నెహ్రూ జాకెట్ వేరు, అది పాశ్చాత్య ఇది కాదు. నెహ్రూ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, సరే ఇందిరాగాంధీ చీరే కట్టుకునేది ప్రధానమంత్రిగా. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మోడీ దాకా కూడా వీళ్ళందరూ కూడా పాశ్చాత్య డ్రెస్సుల్ని విస్మరించారు. కానీ అధికార యంత్రాంగం విస్మరించలేదు. ఇప్పుడు మారింది. టై కట్టుకోవటం అనేది కంపల్సరీగా ఈవెన్ కలెక్టర్స్ కూడా పాటించట్లే. ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తున్నాను. దట్ శుభ పరిణామం నా దృష్టిలో. ఎందుకనంటే మన వాతావరణానికి, మన దీనికి అనుకూలంగా, ఎందుకని చాలా మార్పులు వస్తున్నాయి. పండగలంటే కంపల్సరీగా ఇండియన్ డ్రెస్ వేసుకోవటం. ఇప్పుడు అసలు ఈ మోడీ జాకెట్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందంటే, ఎక్కడ పట్టిన నగరాల్లో విపరీతంగా కనపడుతున్నాయి. ఒక్కనాడు కనపడే కాదు. ఈ మార్పు మంచిదే. వివాహాల్లో చూడండి, ఇవాళ కుర్తా పైజమా వేసుకుంటున్నారు ఎక్కువ భాగం. ఇండియన్ డ్రెస్ వాడుతున్నారు, అమెరికాలో కూడా వాడుతున్నారు. ఇది శుభ పరిణామం. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి, మార్పు రావాల్సినవి. కానీ అయితే డ్రెస్ ఒక్కటే కాదండి. డ్రెస్ అనేది కేవలం నేను ఒక ఉదాహరణగా చెప్పాను. పేర్లు, ఎన్నో పేర్లు. వలసవాదం పోయినా కూడా మనకి అసలు నాకు అర్థం కాదు. నలందా విశ్వవిద్యాలయం పక్కన బక్తియార్పూర్ ఉంది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ రోజుకి కూడా బీహార్లో అది మార్చకపోవటం. అసలు బక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయాన్ని కొన్ని నెలలు తగలబెట్టాడు పుస్తకాలన్నింటినీ. ఆయన పేరు మీద ఉండటం ఏంటంటే, రైల్వే స్టేషన్ ఉంది, తర్వాత ఊరుంది అక్కడ బక్తియార్పూర్ నలందా పక్కన. ఈ రోజుకి దాన్ని మార్చకపోవటం మనకు సిగ్గుచేటు. ఎన్నోనండి. ఔరంగజేబు రోడ్డు ఇటీవల దాకా ఢిల్లీలో ఉంది. ఎవరినండి అసలు మనం ఇది
ఎప్పటి నుంచో ఈ ఇది మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది కానీ ఇంకా దీన్ని వచ్చే 10 సంవత్సరాల్లో ఒక మిషన్ మోడ్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనదండి నా దృష్టిలో అయితే చరిత్రని తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుకి మనకి మొఘలుల గురించి నా వరకు నేను చదువుకునేటప్పుడు మొఘలుల గురించి తెలిసినంతగా మహారాణా ప్రతాప్ని గురించి తెలియదు నాకు, శివాజీని గురించి తెలియదు, కృష్ణదేవరాయల గురించి తెలియదు, చోళుల గురించి తెలియదు, అసలు అహోం అహోం కింగ్డమ్ గురించి ఈ రోజుకి చాలామందికి తెలియదు. అంటే మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఒక్కటే కాదు, స్వాతంత్ర పోరాటంలో కూడా ఇటీవల ఎక్కడో చదువుతున్నాను, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. బ్రిటిష్ స్వాతంత్రం ఇవ్వడానికి ఎలా చరిత్రలో రాసుకొచ్చారంటే కేవలం కాంగ్రెసే కారణం అన్నట్టుగా రాసుకొచ్చారు. అట్లీ ఓపెన్గా చెప్పాడు. ఆయన పేరు నాకు గుర్తుండి ఆ చరిత్ర, ఆయన స్వాతంత్రంలో ఫణిభూషణ్ చక్రవర్తి, ఫస్ట్ పర్మనెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకట్టా హైకోర్టు, ఫస్ట్ ఇండియన్. ఆయనతోటి అట్లీ మాట్లాడుతూ చెప్పింది, ఆయన అడిగాడు, మీరు ఎందుకంటే అంబేద్కర్కి కూడా ఈ డౌట్ ఉండేది, ఏ కారణం లేకుండా బ్రిటిష్ వాళ్ళు సడన్గా భారత్కు స్వాతంత్రం ఎందుకు ప్రకటించారనేది. ఎందుకంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో చేశారు. ఒక వారంలో వాళ్ళందరిని జైల్లో పెట్టిన తర్వాత దాని ఇంపాక్టే ఎక్కడా లేదు. ఆ తర్వాత కాంగ్రెస్ చేసినటువంటి ఉద్యమాలు ఏమీ లేవు. అయినా స్వాతంత్రం ఎందుకు ఇచ్చారనేటువంటి డౌట్ వస్తే, కానీ మన చరిత్రలో ఏం చెప్పుకుంటున్నాం, క్విట్ ఇండియా నేను తప్పు అంటలేదు, క్విట్ ఇండియా మంచిది, కానీ దానివల్ల స్వాతంత్రం వచ్చింది అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ స్వయంగా చెప్పాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సోల్జర్స్ పర్టికులర్గా ఆ ట్రయల్స్ అనేది ఏదైతే ఐఎన్ఏ విచారణ అనేది ఢిల్లీ ఎర్రకోటలో జరిగింది, అది దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి మార్పు తీసుకొచ్చింది ఆలోచన ధోరణిలో. ఆర్ఐఎన్ మ్యూటినీ, అసలు భారతీయ సైన్యం, బ్రిటిష్ సైన్యంలో భారతీయులు నమ్మటానికి వీలు లేని పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళకి క్రియేట్ చేశారు ఆర్ఐఎన్ మ్యూటినీతోటి. ఈ రెండు ప్రధాన ఘట్టాలు. నేను చెప్పటం కదా, అట్లీ చెప్పాడు, స్వాతంత్రం ఇచ్చిన అట్లీనే చెప్పాడు. ఎందుకంటే ఇచ్చాడు, మనం తెచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చారు. అదే ఆయన అడిగాడు ఇంకో ప్రశ్న కూడా, లీడింగ్ క్వశ్చన్ ఒకటి వేశాడు, మరి గాంధీ ప్రభావం ఎంతవరకు అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పాడు. అట్లీ మినిమల్. నేను గాంధీజీ యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించట్లేదు, కానీ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వటానికి మనమేదో విపరీతంగా ఫైట్ చేస్తే వాళ్ళు ఇచ్చారనేది మాత్రం ఇది పాక్షిక సత్యం. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి మరి ఇప్పటిదాకా ఎందుకు గౌరవం దొరకలేదండి? కర్తవ్య పథులో నేతాజీ విగ్రహాన్ని పెట్టింది మోడీ. మరి నిన్నటిదాకా ఎవరు గుర్తించారు? తగిన గౌరవం ఎక్కడొచ్చింది? అంబేద్కర్కి ఎక్కడ గౌరవం వచ్చిందండి? కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చిందాకా భారతరత్ననే ఇవ్వలేదు అంబేద్కర్కి. మోడీ అన్ని స్మారక మందిరాలు చేశాడు. ఆయన జన్మస్థలాన్ని, బ్రిటిష్లో దాన్ని, ఢిల్లీలో అన్నిటినీ కూడా. అక్కడ దాకా ఎందుకంటే వల్లభాయ్ పటేల్కి రావాల్సినటువంటి గౌరవమే రాలేదు. అన్నీ నెహ్రూ కుటుంబం, గాంధీ, ఇంకా ఎవరికి దీనికి సంబంధం లేదన్నట్టుగా చేసుకొచ్చారు. నేను వాళ్ళని తక్కువ చేసి చూడను, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మిగతా వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. అది జరగలేదు చరిత్రలో. అంటే ఇవన్నీ మనం అందుకనే చరిత్రని తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడి దాకా వెళ్తున్నామండి మనం? ఇక్కడ అమెరికాలో ఐవీ లీగ్, హార్వర్డ్ యూనివర్సిటీ అయినా, ఎంఐటి అయినా, ఇంకొకటైనా, వీటికి మన పారిశ్రామికవేత్తలు కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. కానీ అవి ఏం చేస్తున్నాయి? యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంటున్నాయి అన్ని విషయాల్లో. రాజీవ్ మల్హోత్రా స్నేక్స్ ఇన్ గంగా అనే పుస్తకం ఒకసారి ఎవరైనా చదవగలిగితే మీకు కళ్ళకు కట్టినట్టు ఏ విధంగా ఈ ఐవీ లీగ్స్ అన్నీ కూడా భారత వ్యతిరేక ప్రచార కేంద్రాలుగా మారిపోయినాయి అనేదానికి. మనం ఇచ్చే డబ్బులు, మన భారతీయ పారిశ్రామికవేత్తలు ఇచ్చే డబ్బులు భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి. అంతా నేను చెప్పేది పచ్చి నిజాలండి.
టైం వచ్చింది. ఈ రోజుకైనా సరే వలసవాద మనస్తత్వాన్ని, వలసవాద ఆలోచన ధోరణి మనం విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అసలు మనకున్న ఎసెట్ ఏంటి? మనకున్న ఎసెట్టు వేలాది సంవత్సరాల నడుస్తున్న నాగరికత. ఎవరికి ఉందండి? ఏ దేశానికి ఉంది? ఒక్క చైనాకు ఉంది, ఒప్పుకుంటారు. మిగతా ఇవాళ ఈజిప్టు ఆ నాగరికత మట్టిలో కలిసిపోయింది, గ్రీసు నాగరికత మట్టిలో కలిసిపోయింది, రోమ్ నాగరికత మట్టిలో కలిసిపోయింది. ఒకే ఒకటి కంటిన్యూయస్ సివిలైజేషన్ ఉన్నటువంటిది వేలాది సంవత్సరాల నుంచి భారత్. అంతటి ఎసెట్ మన దగ్గర ఉంటే దాన్ని చూసి మనం గర్వపడాలా? దాన్ని ఇగ్నోర్ చేసేసి బ్రిటిష్ కలోనియల్ ఆలోచన విధానాన్ని వాళ్ళు కావాలని చేసిన దాన్నే కొనసాగించాలా? ప్రతి ఒక్క మేధావి ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇదే మోడీ చెప్పింది. వచ్చే 10 ఏళ్లలో మిషన్ మోడ్లో అందరం కలిసి వలసవాద ఆలోచన ధోరణి నుంచి బయటపడదాం, భారతీయ సంస్కృతిని గౌరవిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.